వెల్కమ్ బ్యాక్ టు ఆహా ఏమి విందు. ఈరోజు వీడియోలో మన లేడీస్ అందరికీ ఎంతగానో యూస్ఫుల్ అయ్యే 3 డిఫరెంట్ రెసిపీస్ని చూపిస్తాను. మెంతాకుతోటే చేసుకునేవి. మెంతాకులో ఐరన్ అండ్ కాల్షియం ఎక్కువ ఉంటాయి. సో ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఈ మెంతి కూరని రెగ్యులర్గా తీసుకుంటే మనం మంచి రిజల్ట్స్ అయితే చూడొచ్చు. మనం జనరల్గా పప్పు అది చేసుకుంటూ ఉంటాము, కానీ ఎక్కువ ఇంటేక్ అనేది వెళ్ళదు పప్పు చేసుకున్నప్పుడు. నేను చూపిస్తున్న ఈ రెసిపీస్ కనుక చేసుకుంటే మెంతాకు ఇంటేక్ ఎక్కువ తీసుకోవచ్చు. అండ్ ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు మెంతాకుని రెగ్యులర్గా తింటూ బీట్రూట్ జ్యూస్ కనుక తాగితే మనం ఎటువంటి ఐరన్ సప్లిమెంట్స్ యూస్ చేయకుండానే మనం మన డెఫిషియన్సీని అయితే తగ్గించుకోవచ్చు. నేనైతే జనరల్గా మార్కెట్ నుంచి మెంతుకూరని తెచ్చిన వెంటనే శుభ్రం చేసేసుకుని ఒక డబ్బాలో పెట్టుకుంటాను. అది ఏ ఫ్రై ఐటమ్ చేసినా సరే, లైక్ ఇప్పుడు పొటాటో ఫ్రై చేసినా, బెండి ఫ్రై చేసినా, కొంచెం ఈ మెంతి కూరని కూడా కరివేపాకు వేసినట్టు కొద్దిగా వేసేస్తాను. టేస్ట్ అయితే ఏం డిఫరెన్స్ రాదు, ఇంకా టేస్ట్ అయితే ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది, బాగుంటుంది కూడాను ఇలా వేసుకుంటేనే. సో ఈ రోజైతే నేను చూపించే ఈ 3 డిఫరెంట్ రెసిపీస్ని చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. వీడియోలోకి వెళ్ళే ముందర నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ గేమ్ని అయితే చూపిస్తాను. పిల్లలకి చాలా నచ్చుతుంది ఆ గేమ్. ఈ గేమ్ పేరేంటో తెలుసా మీకు? పింగ్ పాంగ్ అంటారంట. నాకు కూడా తెలీదు, కరెక్ట్ చెప్తున్నానో లేదో మీరైతే నాకు కమెంట్ చేసి చెప్పండి. పింగ్ పాంగ్ అంటారంట. ఎలా ఆడాలో చూపిస్తాను మీకు నేను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నది. ఇలా వెయ్యాలి, ఈ బాల్ని ఇందులోకి వెయ్యాలి. ఇప్పుడు నేను వేసి చూపిస్తాను. మనం సరదాగా కిట్టీస్ అప్పుడు కూడా ఏదైనా గేమ్ పెట్టినప్పుడు 1 minute గేమ్ కింద పెట్టచ్చు. పిల్లలకి బర్త్డే పార్టీస్ అప్పుడు కూడా మనం సరదాగా పెట్టచ్చు ఈ గేమ్ని. ఒక్కోసారి పడిపోతున్నారండి, ఒక్కోసారి ఎంతసేపు ట్రై చేసినా అసలు పడట్లేదు. యా పడిపోయింది. అది అలా ఆడతారనమాట ఈ గేమ్. చాలా బాగుంది, పిల్లలకైతే భలే ఎంజాయ్ చేస్తారు ఈ గేమ్. మీకు ఎక్కడైనా సరే దొరికితే తీసుకోండి, పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ఇక మన మేతి రెసిపీస్లోకి వస్తే ఫస్ట్ రెసిపీ వచ్చి మేతి రైస్. ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి మేతి రైస్కి మెంతాకు అండ్ పచ్చి పల్లీలు తీసుకున్నాను. ముందుగా కడాయిలో 2 స్పూన్ల నూనె వేసి 1 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి వేగనివ్వాలి. నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు 1 టేబుల్ స్పూను, 4 పచ్చిమిరపకాయలు, చిన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు, పల్లీలు వేసి మంట హై ఫ్లేమ్ మీద ఉంచి ఒకసారి వేపుకోవాలి. నెక్స్ట్ కట్ చేసిన క్యారెట్ ముక్కలు, 2 స్పూన్ల సాల్ట్ వేసి క్యారెట్ పచ్చిదనం పోయే వరకు వేగనించుకోవాలి. మీ దగ్గర పచ్చి వేరుశెనగ గుళ్ళు లేకపోతే రాత్రంతా నానబెట్టిన పల్లీలు వేసుకోవచ్చు. నెక్స్ట్ టొమాటోని ముక్కలుగా కట్ చేసి వేసి టొమాటో మెత్తగా అయ్యే వరకు వేగించుకోవాలి. తర్వాత బాగా కడిగి సన్నగా కట్ చేసుకున్న మేతి కూర 1 కప్ వేసి మగ్గనివ్వాలి. ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే ఫ్రై చేస్తే మెంతాకు మగ్గిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1/4 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ఎర్రకారం, చిటికెడు పసుపు వేసి 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. తర్వాత ఉడికించుకున్న అన్నం, కొద్దిగా కొత్తిమీర వేసి ఈ ఆకుకూరలన్నీ అన్నానికి పట్టే విధంగా 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇక్కడ వైట్ రైస్ ప్లేస్లో డయాబెటీస్ ఉన్న వాళ్ళు బ్రౌన్ రైస్ యూస్ చేసి కూడా చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసే ముందర మీకు ఇష్టమైతే ఒక చెక్క నిమ్మరసం పిండుకోవచ్చు. అంతే అండి, టేస్టీ, ఈజీ అండ్ హెల్దీ మేతి రైస్ రెడీ అయిపోయింది కదా. ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు కూడా కూర పప్పు అన్నీ చేసుకునే టైం లేకపోతే ఇలా ఈజీగా బాడీకి కావాల్సిన పోషకాలన్నీ అందే విధంగా ఇలా రైస్ చేసుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మేతి చపాతీ. ఈ విధంగా చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ 1 కప్పు మెంతాకు తీసుకుని బాగా వాష్ చేసుకుని చాప్ చేసుకుని పెట్టుకోవాలి. నెక్స్ట్ మిక్సీ జార్లో 1/2 ఇంచ్ అల్లం ముక్క, 3 పచ్చిమిరపకాయలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ చపాతీ పిండి కలుపుకోవడానికి నేను ఫుడ్ ప్రాసెసర్ తీసుకున్నా, మీరు బౌల్లో అయినా సరే కలిపేసుకోవచ్చు. డో ప్రిపేర్ చేసుకోవడానికి 1 కప్ గోధుమ పిండి, గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి సన్నగా కట్ చేసుకున్న మెంతాకు 1 కప్పు, 1/2 టీ స్పూన్
సాల్ట్ వేసుకుని అవసరమైనన్ని వాటర్ వేస్తూ మెత్తని డోలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఫుడ్ ప్రాసెసర్‌లో వేస్తే మెంతాకు కట్ చేసిందే అయినా సరే ఇంకా సన్నగా కట్ అయిపోతది. పిల్లలకిస్తే అసలు మేతి చపాతీ అని కూడా తెలీదు. నాకు ఈ ఫుడ్ ప్రాసెసర్ ప్రీతి జియాన్ మిక్సీ జార్‌కి వచ్చింది. చాలా వీలుగా ఉన్నదండి. మనం ఆనియన్స్ చాప్ చేసుకోవటానికి అయినా సరే, ఇలా చపాతీ పిండి కలుపుకోవటానికి, ఏదైనా గ్రేట్ చేయాలన్నా సరే, ఈ ఫుడ్ ప్రాసెసర్ అన్నది చాలా యూజ్ అవుతుంది. మీకు కూడా కావాలనుకుంటే ప్రీతి జియాన్ అండి మిక్సీ. అది తీసుకోండి. మీకు వీలుగా ఉంటుంది. మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలన్నా సరే, చిన్న మిక్సీ జార్ అది ఇచ్చాడు. నాకైతే చాలా వీలుగా అనిపించింది ఈ మిక్సీ. ఇలా సాఫ్ట్‌గా డో ప్రిపేర్ చేసేసుకొని, ఒక బౌల్‌లోకి తీసుకొని, ఒక 30 మినిట్స్ పాటు రెస్ట్ అవ్వనివ్వాలి. 30 మినిట్స్ తర్వాత మూత తీసుకొని, చపాతీ మీకు ఏ సైజులో కావాలన్న దాన్ని బట్టి బాల్స్ కింద చేసుకొని, చపాతీల కింద ఒత్తుకోవాలి. ఈ డో ప్రిపేర్ చేస్తున్నప్పుడు 2 స్పూన్స్ శనగపిండి కూడా వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్. బావుంటుంది శనగపిండి కూడా వేసుకుంటేని. ఇలా చపాతీ ప్రిపేర్ చేసుకుని, బాగా వేడెక్కిన పెనం మీద వేసి, ముందు 2 పక్కల కాల్చుకోవాలి. ఆ తర్వాతే ఘీ ఆర్ ఆయిల్ అప్లై చేసి, మళ్ళీ 2 పక్కల ఒకసారి కాల్చుకోవాలి. నేను జనరల్‌గా ఏ చపాతీలు చేస్తున్నా సరే ఘీ యూజ్ చేసే కాలుస్తూ ఉంటాను. ఆయిల్ యూజ్ చేయడం చాలా తక్కువ ఎప్పుడైనానే. అంతే అండి. ఇలా 2 పక్కల కాల్చేసుకుంటే టేస్టీగా మేథీ చపాతీ రెడీ అయిపోతుంది. మీకు నచ్చిన కర్రీతోటి సర్వ్ చేసుకోవడమే. నేనైతే జనరల్‌గా పప్పు కర్రీస్ ఏదైనా సరే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఆర్ మనం ప్లెయిన్ కర్డ్ తోటైనా సరే తిన్నా బావుంటుంది. నేను మా బాబు లంచ్ బాక్స్‌లోకి మేథీ చపాతీ విత్ దాల్ కర్రీ కాంబినేషన్‌గా ఇచ్చాను. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మేథీ బ్రింజాల్ ఫ్రై. సూపర్ కాంబినేషన్ ఫర్ రైస్ అండ్ రోటీస్. ఈ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మేథీ అండ్ బ్రింజాల్. ఫస్ట్ బ్రింజాల్ని మీడియం సైజ్ క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. మరి చిన్నవి కాకుండా కొంచెం పెద్ద సైజ్ కట్ చేసుకున్నట్టయితే ఫ్రై అయ్యాక ముక్క పేసరైపోకుండా ఉంటుంది. ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని వంకాయ ముక్కలు వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. ఒక 10 నిమిషాలకి వంకాయ ముక్కలు సాఫ్ట్ అవుతాయి. అప్పుడు మూత తీసేసి ఒక 2, 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ముక్కలు ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ చాప్డ్ గార్లిక్ వేసి ఒకసారి కలిపి గార్లిక్ కొంచెం వేగనివ్వాలి. తర్వాత 3 పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత 1 కప్పు చాప్డ్ ఆనియన్స్, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మొన్న ఒక ఆమె అడిగారు, "మీరు పచ్చిమిరపకాయలు అండ్ ఎర్రకారం చాలా తక్కువ వేస్తున్నారు. మీకు కారం సరిపోతాదా?" అనేసి. మేము కారాలు తక్కువే తింటాము. కారాలు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కావాలంటే మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు ఇంకొన్ని యాడ్ చేసుకోండి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ ఎర్రకారం వేసి ఒకసారి కలిపి 2 మీడియం సైజ్ టొమాటోస్‌ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టొమాటోస్ సాఫ్ట్ అయ్యే వరకు మధ్యలో కలుపుతూ ఉండాలి. వన్స్ టొమాటోస్ సాఫ్ట్ అయ్యాక 3/4 కప్ చాప్ చేసుకున్న మెంతాకు, చిటికెడు పసుపు వేసి మెంతాకు సాఫ్ట్‌గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. త్వరగానే ఫ్రై అయిపోతది. ఒక 2, 3 నిమిషాలు కలుపుతూ ఉంటే త్వరగా దగ్గర పడిపోతది. ఇలా ఒకసారి మెంతాకు దగ్గర పడ్డాక ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కలు వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక నిమిషం పాటు మగ్గనిస్తే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడాను వంకాయ ముక్కలకి పడతాయి. ఒక నిమిషం తర్వాత మూత తీసేసి ఒక 2, 3 నిమిషాలు ఫ్రై చేసేసుకుని వీటిని స్టవ్ ఆఫ్ చేసేస్తే టేస్టీ మేథీ బ్రింజాల్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇది రైస్ అండ్ రోటీలోకి చాలా బావుంటుంది. అండ్ ఇప్పుడు చూపించిన ఈ 3 రెసిపీస్ కూడా పిల్లల లంచ్ బాక్స్‌లోకి ఇవ్వడానికి బావుంటాయి. ఎందుకంటే ఇవి చల్లారిన తర్వాత కూడా టేస్ట్‌లో అయితే ఏ డిఫరెన్స్ ఉండదు. అందుకనేసి వీటిని లంచ్ బాక్స్‌లోకి కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు. చూసారు కదా 3 రెసిపీసు. నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.